హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు గ్రూప్ డి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియోలో కలిపే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకు అప్డేట్ అనేది ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క ప్రింట్ ఎడిషన్ నుంచి అయితే రావడం జరిగింది. సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 8/2024. సో ఈ యొక్క లెవెల్ 1 సంబంధించినటువంటి వేరే పోస్టులు దాంట్లో ఉన్నటువంటి ఖాళీల గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే ఒక వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో దానికి సంబంధించినటువంటి డేటాను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జనవరి 23వ తేదీ రోజు, అండ్ అదేవిధంగా క్లోజింగ్ డేట్ కనుక తీసుకుంటే ఫిబ్రవరి 22వ తేదీ రోజు నైట్ వరకు అయితే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ అదేవిధంగా వేకెన్సీస్ వీటికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే ఈ యొక్క లెవెల్ 1 7 సిపిసి బేస్ పైన ఇనిషియల్ పే వచ్చేసరికి 18,000, అండ్ అదేవిధంగా పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ మనకైతే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. ఏజ్ డేటా కన్నా తీసుకుంటే 1/7/2025 కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా 18 to 36 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క టోటల్ వేకెన్సీస్ కన్నా తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 32,000 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు యానెక్జర్ బిలో ఆల్రెడీ మనం ఇదంతా కూడా ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా జోన్ వైజ్ గా వేకెన్సీస్ గురించి. సో మనకు నోటిఫికేషన్ ఇంకా క్లారిటీగా ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సిసిఐ సంబంధించినటువంటి డేటా అనేది ఎవరైతే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ లో సిసిఐ ట్రైనింగ్ చేసి ఉంటారో అప్రెంటిస్ గా వాళ్ళకు మాత్రం ఇక్కడ కన్సిడర్ లో ఉంటుంది. వాళ్ళకి పర్సంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కదా 20%, దానికి సంబంధించిన డేటా. అండ్ అదేవిధంగా కోవిడ్ పాండమిక్ బేస్ పైన 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడైతే 1 time బేసిస్ పైన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ ఇవన్నీ కూడా మనకు డీటెయిల్ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక తీసుకుంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ కానీ రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మనం నోటిఫికేషన్ వస్తేనే క్లారిటీ అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి క్లియర్ కట్ డేటా అయితే లేదు. ఓకేనా. సో నోటిఫికేషన్ రాగానే మీకు మరొక డీటెయిల్ వీడియో తోటి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఈ నెల 28వ తేదీ రోజు మనకైతే డిజిటల్ వర్షన్ లో కూడా విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.